దేశంలో న్యాయ ప్రక్రియ పైన ప్రజల విశ్వాసం పోవడానికి ఇలాంటి తీర్పులు ఉపయోగపడతాయి. కావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది త్రిష అంటూ నినాదాలు చేశారు సార్. దానికి ప్రతిస్పందిస్తూ ఉదయనిధి చేసిన వ్యాఖ్య, ఒక డబుల్ మీనింగ్ వ్యాఖ్య ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఒకసారి బయట ప్లేస్. ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பற்றி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயிலிருந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறார். அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேసు போடலாம். எந்த தண்ணி வருது அக்கா தண்ணி வரணும். కావేరీ சொன்னாங்க. రైట్ సార్. ఇక ఉదయనిధి స్టాలిన్ చేసిన ఆ డబుల్ మీనింగ్ వ్యాఖ్యపై టీవీకే అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ కూడా విమర్శిస్తోంది. సార్, ఉదయనిధి ఏమన్నారు సార్? నాకు తమిళ రాదు, మీరే చెప్పాలి. నాకు కూడా తమిళ రాదు. ఏంటంటే వీళ్ళు త్రిష అంటే ఏ నీరు రాకపోయినా ఆ నీరైతే వస్తుంది అని అన్నాడు. అంటే మీకు త్రిష అంటే సంస్కృత్ వర్డ్, ఐ థింక్ తృష్ణ నుంచి వచ్చింది. అంటే దాహము, థర్స్ట్ తీరుతుంది, లేదు ప్యాషన్, కోరిక తీరుతుంది అని మీనింగ్. తృష్ణ అంటే కోరిక, దాహము అని మీనింగ్. సో అందువల్ల ఏ నీరు అంటే ప్రజల దాహార్తి తీర్చకపోయినా కావేరీ నదీ జలాలు విజయ్ దాహార్తి తీరుతుందనే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. నాకు అర్థమైంది అది. సో మీడియాలో, నేషనల్ మీడియాలో రిపోర్ట్ చేసిన దాని ఆధారంగా చెప్తున్నా. నాకు తమిళ రాదు. సో ఇష్యూ ఏంటి? మనకు ఇష్యూ కావేరీ నదీ జలాలు ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే కావేరీ అనేది తమిళనాడుకు లైఫ్ లైన్. మీకు కర్ణాటక, తమిళనాడుల మధ్య ఇదొక ఫస్ట్ అగ్రిమెంట్ 1924లో కుదిరింది. 1924లో మీకు అప్పటి మైసూర్ ప్రిన్స్లీ స్టేటు, మద్రాస్ ప్రెసిడెన్సీల మధ్య ఒప్పందం కుదరంతో కృష్ణరాజసాగర్ డ్యాము కర్ణాటకలో కట్టారు, మెట్రూర్ డ్యామ్ తమిళనాడులో కట్టారు. 1974లో ఈ 50 ఏళ్ళ అగ్రిమెంట్ ముగిసిన తర్వాత కర్ణాటక మాకు అన్యాయం జరుగుతుందని మొదలుపెట్టారు. దీనిపైన కావేరీ ట్రిబ్యునల్ వేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. సుప్రీంకోర్టు 2018లో తీర్పు చెప్పింది. ఇంత హిస్టరీ ఉన్నట్టు 2007లో కావేరీ ట్రిబ్యునల్ అవార్డు వచ్చింది. అందువల్ల ఇది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు ఇష్యూ ఏంటి? అలాంటి కావేరీ నదీ జలాలు అనేది ఒక చారిత్రక డిస్ప్యూటు. తమిళనాడు ప్రజలకు ఒక పెద్ద ఇష్యూ అది. ఎందుకంటే కొన్ని లక్షల ఎకరాల్లో కావేరీ పరివాహక ప్రాంతంలో పంటలు ఉంటాయి. అలాంటి ఇష్యూ పైన మీటింగ్ పెట్టారు. ఎందుకు? కర్ణాటక మేకదాతు ప్రాజెక్ట్ కడుతోంది. ఈ మేకదాతు అనే ఏరియాలో ఈ ప్రాజెక్ట్ కడుతోంది. ఇది బెంగళూరుకు 100 కిలోమీటర్ దూరంలో తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఈ ప్రాజెక్ట్ కడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కట్టడం వల్ల కావేరీ ఫ్లో ఇంటూ తమిళనాడు తగ్గుతుంది అనేది తమిళనాడు వాదన. దీనిపైన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఇదంతా నడుస్తుంది. అలాంటి ఒక సీరియస్ ఇష్యూ పైన నువ్వు మేకదాతు గురించి మాట్లాడవు, కావేరీ గురించి మాట్లాడాల్సిన ప్లేస్లో నీవు త్రిష ఎందుకు వచ్చింది? ఎవరో కార్యకర్తలు మూర్ఖులు అంటారు. దానికి ఒక నాయకుడు, ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్, భవిష్యత్తులో ముఖ్యమంత్రికి కావాల్సిన వారు, నిన్న మొన్న దాకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నవారు, దాన్ని పట్టుకొని వ్యక్తిగతమైన కామెంట్ చేయడం ఏంటి? అంటే ఈ యువ నాయకులకు కూడా తండ్రుల రాజకీయాల్ని వంట పట్టుకొని అదే రాజకీయ వారసత్వాన్ని వేస్తే ఇప్పటికైనా అర్థం చేసుకోండి. జెన్సీ మూమెంట్ ఉంది. ఈ దరిద్రపు రాజకీయాలు, ఈ చిల్లర రాజకీయాలు మాకు అవసరం లేదని ప్రజలు అని యూత్ మొత్తుకుంటోంది. మీకు ఇలా విజయ్ ఫినామినా ఎందుకు వచ్చింది? ఈ సాంప్రదాయ రాజకీయాలని ప్రజలు అసహించుకున్నారు. అందుకే యంగర్ ఓటర్ మొత్తం మీకు విజయ్ కోటేశారు. ఇప్పటికైనా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యంగ్ లీడర్స్ అర్థం చేసుకోవాలి. మా తండ్రులు చేసిన రాజకీయాలే మేము చేస్తామంటే మీ జనరేషన్ వేరు, ఆ జనరేషన్ వేరు. ఈ జనరేషన్ చాలా అసహనంతో ఉంది. ఈ జనరేషన్ అసహనంతో ఉందని మీకు తమిళనాడు ఎన్నికలు, బంకీపూర్ కూడా చెప్తలే, నేను తమిళనాడు ఎన్నికలు చెప్తున్నాను. యూత్ మొత్తం విజయ్ కోటేశారు. ఎందుకు? ఈ డిఎంకే ఏడిఎంకేల మధ్య ఇలాంటి చిల్లర రాజకీయాలే. జయలలిత కొంగులాగడము,
మీకు జయలలితను కరుణానిధి రాత్రిపూట అరెస్ట్ చేయడము, ఈ డిఎంకేలు చేసిన పాలిటిక్స్ అన్నీ ఇవే. మీకు భయంకరమైన కక్షపూరితమైన ఇద్దరు నాయకుల మధ్య, రెండు పార్టీల మధ్య కక్షపూరిత రాజకీయాలు నడిపితే ప్రజలకు చిరాకు వచ్చేసింది ఒక దశకు వచ్చే వరకు అని ఇద్దరిని తీసి పడేశారు, ఇద్దరిని కావ్యనదిలో ముంచేసారు. సో ప్రజలు ఆ రకంగా రియాక్ట్ అవుతారనేది యువ నాయకత్వం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ డిగ్నిటీ కాపాడుకోవాలి కదా. అప్పుడు అయినా ఈ రాజకీయ నాయకులకు ఏమన్నా దొరికితే మహిళలు దొరుకుతారు. ఎందుకంటే ప్యాట్రియార్కి పురుషుల మీద ఇట్లాంటి జోకులు ఏమైనా దమ్ముంటే వేయరు. మీకు ఏమైనా మహిళలు దొరుకుతారు. ఎందుకు? వీరి దృష్టిలో మహిళ అనే మనిషి, ఒక స్త్రీకి వ్యక్తిత్వం ఉండదు. స్త్రీ ఒక వస్తువు వీరి దృష్టిలో, ఎవరో దాహార్తి తీసే వస్తువు అంతే. కమాడిఫికేషన్ ఆఫ్ ఉమెన్ తెలియజేస్తుంది వీళ్ళ మైండ్ సెట్. అంటే నువ్వు డిఎంకే ఎంత గొప్ప ద్రవిడియన్ మూమెంట్ అది. పెరియార్, రామస్వామి, అన్నాదురై ఇలాంటి వారు సంఘ సంస్కరణోద్యమంతో మొదలై సామాజిక న్యాయం కొరకు నిలబడ్డ ద్రవిడియన్ మూమెంట్, ఒక ప్రోగ్రెసివ్ మూమెంట్. ఇలా దిక్కుమాల వ్యాఖ్యలు చేసుకొని బతుకుడు అంటే ఏంటి? డిఎంకే ఇవాళ ఓటమిని భరించలేకపోతుంది. అది కూడా విజయ్ చేతుల ఓటమిని భరించలేకపోతుంది. మిత్రపక్షాలు దూరం అయిపోయాయి. కాంగ్రెస్, టీవీకే, వామపక్షాలు, ఎండిఎంకే ఎవడు మిగలలేదు డిఎంకేకు. డిఎంకే ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక 6 నెలల్లో విజయ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పారు. ఆఖరికి ఏడీఎంకేతో కలిసి, తమ బద్ధశత్రువైన ఏడీఎంకేతో కలిసి ప్రభుత్వానికి కూడా ఏర్పాటు చేస్తానికి సిద్ధపడ్డారు. అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఇవాళ విజయ్ని ఎదుర్కోలేక, సైద్ధాంతికంగా ఎదుర్కోలేరు, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా దివాలా కోరు వ్యాఖ్యలతో విజయ్ని డిమారలైజ్ చేయాలి. ఎస్, అది పర్సనల్ లైఫ్. ఇదేమి ఎలక్షన్ల ముందు కూడా వచ్చింది. మీకు ఇలా బీజేపీ నాయకుడు కూడా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. విచిత్రం తెలుసా రవిశంకర్? ఇదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సేమ్ పర్సన్ అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. సేమ్ పర్సన్ కాదో గుర్తులేదు కానీ మొత్తం బీజేపీ నాయకుడే త్రిష మీద కామెంట్ చేశాడు. మొదలు ఆయన త్రిష హిట్ నుంచి బయటకు రావాలని. మరి అప్పుడు బీజేపీ చేసింది. ఇప్పుడు బీజేపీ నీతులు చెప్తూ డిఎంకేను ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడారు. చూడండి, మన నాయకుడు సేమో కాదో తెలియదు కానీ పార్టీ అయితే సేమ్. బీజేపీ స్టేట్ ప్రెసిడెంటే మాట్లాడాడు. సో ఎందుకు మీకు? ఎస్, ప్రజలు నాయకుల వ్యక్తిగత జీవితాలు ఇంపార్టెంట్ కాదా? ఇంపార్టెంటే, కాదని అంటలేను. కానీ ఎక్కడ దాకా ఇంపార్టెంట్? మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయితలు కదా. ప్రజలే పట్టించుకోకపోయింది. ప్రమాణ స్వీకారానికి విజయ్ భార్య రాలే, త్రిషానే వచ్చింది. అది కూడా పెద్ద ఇష్యూ అయింది. అండ్ తమిళనాడులో ఎంజి రామచంద్రన్కు జయలలితకున్న సాన్నిహిత్యం తమిళ ప్రజలు తెలియదా? ఎంజీఆర్ వారసురాలుగా జానకి రామచంద్రన్ భార్యను ఒప్పుకోలే ఏడీఎంకే, జయలలితను ఒప్పుకున్నారు కదా. అందువల్ల పర్సనల్ లైఫ్లో ఉండే అంశాలని మనం పర్సనల్ లైఫ్గానే చూడాలి. అందులో అశ్లీలత ఉంటే, అమానుష్యం ఉంటే, అమానవీయం ఉంటే ఖచ్చితంగా చేయాలి. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కదా అని పర్సనల్ లైఫ్ను కంప్లీట్గా అడగకూడదని కాదు. కానీ పొలిటికల్ ఇష్యూస్ను పొలిటికల్గా ఫైట్ చేయాలి. నేను ఇప్పుడే కాదు, మీకు నరేంద్ర మోడీ భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తానని చంద్రబాబు నాయుడు విమర్శించిన రోజు కూడా తప్పు పట్టాడు, మీకు గుర్తుంటే. ఇది అన్యాయము. నరేంద్ర మోడీ పర్సనల్ లైఫ్ గురించి మీరు పాలిటిక్స్లో మాట్లాడకూడదు అని. ఈవెన్ చంద్రబాబు నాయుడు సతీమణి ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడిన రోజు కూడా తప్పు పట్టారు. రాజకీయాలకు సంబంధం లేదు, నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఉమెన్, వీ షుడ్ రెస్పెక్ట్ కల్చర్. ఏంటి దరిద్రం రాజకీయాల్లోనూ? కావేరీ ఇష్యూ పైన ఫైట్ చేయి. విజయ్ లొంగిపోయాడని చెప్పండి, విజయ్ కాంగ్రెస్తో పొత్తుండడం వల్ల చేయలేకపోతే మీరు ఏమన్నానండి కావేరీ ఇష్యూ పైన, అది ప్రజలు తెలుసుకుంటారు. మధ్యలో త్రిష ఎందుకు వచ్చిందంటే మీకు ఇష్యూస్ లేవని అర్థమవుతుంది కదా. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే అమెరికాలో చదువుకోవడానికి ఆయనకు డబ్బులు